యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందన. మనందరం దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ దినము రాత్రి ఆలోచనతో, మరి దేవుని యొక్క ఆలోచనతో ఈరోజు ఫస్ట్ వారంలో బలివ్వాలని అక్కడ ఇక్కడ కూడా మరి ప్రభు ఇచ్చిన దయ చొప్పున ఈ క్రొత్త సంవత్సరము మరి కొరకు ప్రభు మరి సిద్ధపరిచినటువంటి ఈ యొక్క తరుణం ఇది. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది సమయము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నాం. మన మధ్యలో మరి గారు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనకు అందిస్తారు. మరి ఒక చిన్న సందేశాన్ని మనం విన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సమయించిన దైవజనులకు కూడున సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములందరికీ నిండు వందనాలండి. అందరికీ వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధానపు ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు మాటలు చెప్పి ముందుకెళ్తాను నేను. వాక్యము రెండంచులు గల ఎలా పోలుస్తారు? రెండు పక్కల రెండంచులు గల ఖడ్గం అన్నాడు. అంటే రెండు పక్కల కూడా తెగుద్ది, అంతే కదా. నువ్వు ఎటు వాడుకున్నా కానీ అటు పనిచేస్తా ఉంటది. నువ్వే పక్కైనా నరుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. అందుకని వాక్యం రెండంచులు గల ఖడ్గం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి అయ్యగారు స్వీట్, పాపం ఆయన అంత ఆశీర్వాదము దీవెనలు, ఎందుకంటే నొప్పించకూడదని చెప్తూ ఉంటాడేమో. ఇది కాళ్ళ దగ్గర తీసేయమ్మా కొంచెం. అలా చెప్పాలి. దేవుని బిడ్డలందరినీ దీవించాలి గనక, సంఘాన్ని ప్రోత్సహించాలి గనక మరి నేను చెప్తే ఎట్లా ఉంటుంది? పుండు మీద కారం రాసినట్టు ఉంటుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అచ్చంగా స్వీట్ తిన్న షుగర్ వస్తుందంట. ఏమవుతుంది? షుగర్ వస్తుంది. అందుకని వాక్యము రెండంచులు గల దేవుడు దీవిస్తానే కొన్ని సందర్భాల్లో హెచ్చరిక కూడా చేస్తాడు. దీవెనలు తీసుకుంటారు హెచ్చరికల్ని. ఎందుకని? ఇష్టం లేక, జీర్ణించుకోలేవు. అవి మన ఒంటికి పడవు గనక. అంతేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వాక్యం అయా క్రమము అక్కడికి వెళ్ళాలి. ఎన్నింటి వరకు? నేను తొందరగానే లాగిచ్చేస్తా. పూర్తి మెసేజ్ ఇవ్వలేనేం కానీ క్లుప్తంగానే షార్ట్ కట్లో చెప్పేస్తా. అంటే కట్ చేసి చెప్తాను అనమాట. అర్థం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి కొన్ని మాటలు. ఆత్మకమ్మ చదివి. మాకిష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రములలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనికి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఒక్క నిమిషం. ఇప్పుడు దేనికి వచ్చాం మనం ఇక్కడికి? బలారాధన తీసుకుంటానికి, అంటే ప్రభు రక్తమును శరీరమును భుజించడానికి, పానం చేయడానికి వచ్చాం, అంతే కదా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వేరువేరుగానా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించడానికి ఇక్కడికి కూడి ఉన్నాం. ఇది సంఘం, నియమం, క్రమం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువమ్మా. అయితే ఏమయ్యారంట?
సంహరింప. ఎందుకని? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోని తాగారుగా. నిత్య జీవపు ఊట కలిగిన రక్తమాంసాలని భుజించారు కదా. అది ఆత్మ సంబంధమైందిగా, శరీర సంబంధమైంది కాదుగా. ఎందుకని రాలిపోయారు అమ్మా? ఇష్టలుగా ఉండలేదా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనగా దాని అర్థం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26-27 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయమందు ప్రభు 10 నిమిషాలు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడులాగున నూతన సంవత్సరం ఇచ్చాడు. అభివృద్ధిలో నడిపించాలి. ఇంకోటి ఏంటయా అంటే ఆయన నా పట్ల, నా కుటుంబం పట్ల వాగ్దానాలు నెరవేర్చాలి. మంచిదే, మీకు ఇచ్చిన వాగ్దానం పేపర్ మీద రాయేది, అట్టముక్కు మీద వచ్చింది, అంతా దీవెనకరమైన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? ఇంతకీ వీళ్ళు రాలిపోవటానికి గల కారణం ఏంటి? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలోనిది తాగారు, పానీయం చేశారు. మరి రాలిపోవటానికి కారణం ఏంటి? వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి బయలుదేరింది ఏంటంటే వాగ్దానానికి చేరాలి, వాగ్దాన భూమిలోనికి చేరాలండి. అందుకోసమే ఆత్మ సంబంధమైన నడిపింపులో నడుస్తున్నారు. మరి మధ్యలో ఎందుకు రాలిపోతున్నారు? చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణములో నుండి జీవములోనికి దాటించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎందుకు రాలిపోయారు? భయభక్తులు కలిగి ఉండటం, కనబరచటం కాదు, కలిగి ఉండటం. కనబరచటం వేరు, ప్రదర్శించటం వేరు. చాలా మంది ప్రదర్శిస్తా ఉన్నారు ఈ కాలాల్లో. ఏంటిది అది? భయము, భక్తి కూడా దాన్ని ఏమంటున్నారంటే ప్రత్యక్షపరుస్తున్నారు, అంటే కనబరుస్తున్నారు. అమ్మో, ఇంత భయభక్తులు గలవాడు ఇంకెక్కడా కూడా ఉండడేమో. ఏమనుకోమాకండి, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి. కాలమాన ప్రకారము దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలిగి ఉండుట వేరు, కనబరుచుట, ప్రత్యక్షపరచుట వేరు. నువ్వు ప్రదర్శించబాక, దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. వీళ్ళు ప్రదర్శించారేమో పిట్టలు రాలిపోయినట్టు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? వాగ్దానంలోనికి చేరాలి, వాగ్దత్త భూమిలోనికి వెళ్ళాలి, వారసులుగా వెళ్ళాలి, ఆశీర్వాదాలు అనుభవించాలి, దీవెనలు పొందుకోవాలి, పాలు తేనెలు ప్రవహించు ఆ మంచి దేశంలో నివాసం ఉండాలి. మరి మధ్యలో ఎందుకు రాలిపోతున్నారు? అరణ్యములో రాలిపోయారని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే చంపేయటం ఆయన ఉద్దేశమా? కాదు కదా. దేవుని చిత్తం ఏమైంది? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆశ్రయస్థానం కలదంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట. మరి ఇంత ఉంటే వీళ్ళు రాలిపోవాల్సినది. భయభక్తులను ప్రదర్శిస్తున్నారు, కనబరుస్తున్నారే గాని కలిగి ఉంట్ల. కలిగి ఉండటం అంటే లోపల, ప్రదర్శించటం అంటే బయట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రదర్శించబాకండి, కలిగి ఉండండి. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి వాగ్దానం వచ్చింది నూతన సంవత్సరం అంటే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసే మనసు ఎంతమంది ఉంది? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వాగ్దానాలను ఎత్తిపట్టి? నా కుటుంబ పక్షంగా ఇది వచ్చింది, నా సంఘ పరంగా ఇది వచ్చింది, నా బిడ్డల పక్షంగా ఇది వచ్చింది, నా కుమారుడు కుమార్తె పక్షంగా ఈ వాగ్దానం వచ్చింది, దీన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామని ఎంతమందికి ఉంది? మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా చెప్పాలన్న ధైర్యం కూడా కావాలండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. వీళ్ళకి ధైర్యం లేక అందరూ మోషేను బట్టి ఆ సముద్రంలో నడిచిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఆహారమునే, దేవదూతలు భుజించు ఆహారమును భుజించారు గాని చనిపోయారు. మన్నాను భుజించి కూడా మరణము పొందారు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆశ్రయ స్థానమును పొందుకోలేకపోయారు. ఎందుకని అంటే భయభక్తులు ఉన్నట్టు కనబడ్డారు కానీ కలిగి లేరు. నా పరిస్థితి కూడా అలాగే ఉందేమో, కనపరుస్తున్నామేమో కానీ కలిగి ఉండట్లేదేమో. ఏంటది? భయ భక్తులు. వంగి వంగి దండాలు పెడతంలోను భక్తి ఉండదు. అయ్యా చేసేస్తానంటంలో భయం రాదు. చేసే క్రియను మొత్తం కూడా దేవుడు చూడాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో 2 మాటలు ధ్యానం చేసుకుని సమయాన్ని దైవజనులకు అప్పచెబుదామండి. చూడండి, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడము కమ్ము. నీవు అనేక మంది సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఎవరి యొక్క? మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని. ఏ సైనికుని వలె? చెడ్డ సైనికులు కూడా ఉంటారు కదా. అంటే సైన్యంలో ఉన్నట్టే ఉంటారు, దండులో ఉన్నట్టే ఉంటారు, పోరాడినట్టే ఉంటారు. ఏదో సినిమాలు చూసి చెప్తున్నాను అనుకోమాకండి. పక్కనే ఉండి కట్టప్ప బాహుబలిని పొడి చేసినట్టుగా కనపడదు, పొడిచేదాకా కూడా తెలియదు. అంటే మంచి సైనికుడి వలె పోరాడినట్టు ఉంటాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తాను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా చెప్పాలి? ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను దండులో చేర్చుకునేవారు, నిన్ను సంఘములో చేర్చుకునిన యేసయ్యను మెప్పించాలని, యేసయ్యను గణపరచాలని సంఘంలో చేరావా? సైనికుడిగా వచ్చావా? లేకపోతే లోకాన్ని, లోక ఆశలను మెప్పించాలని, లోక మర్యాదలు పాటించాలని సంఘంలోనికి వచ్చావా? వీళ్ళు ఇక్కడ ఎందుకు రాలిపోయారంటే అందరూ మోషేను బట్టి ఆ సముద్రంలో నడిచిరి, అందరూ ఆకాశము కింద ఇదిగో భూమి మీద నడిచిపోయిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఆ మన్నాను తిన్నారు గాని అరణ్యములో రాలిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరిని మెప్పించుతావు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము కలిగి ఉండాలి. కలిగి ఉండటం అంటే హృదయములో, ప్రదర్శించుట అంటే శరీరములో, బయట అబ్బో బోళ్ళంత కనపరిచేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కలిగి ఉండేది ఎవరికి కనపడదు. అది మనుషుడెవడో కూడా కనుగొనలేడు, ఏ యంత్రం కూడా దాన్ని చూపెట్టదు. మరి దాన్ని ఎవరు చూస్తారు? మాట్లాడాలి. ఎవరు చూస్తారండి? ఏబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 12 వాక్యాలు మీకు తెలుసు. కొన్ని మాటలు గుర్తు చేసి ముందుకెళ్ళిపోదాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు భూమి మీద అసలు అతని వంటి వాడు ఎవడూ కూడా లేడు. అపవాది. నాకు ఈ మాట చాలు. ఏబు ఊరకయే. ఏబు కనబరుస్తున్నాడా? కలిగి ఉన్నాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఈ బండలోని ఇది తాగటానికి మనం వచ్చాం. ఆత్మ సంబంధమైన ఇదిగో ఈ ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి మనం వచ్చాం.
మనం ఎలా ఉన్నాం? ఆత్మ సంబంధమైన సంఘములో ఆత్మీయులుగా ఉన్నామా, అబద్ధికులుగా ఉన్నామా? పరిశీలన అంతే. ఎందుకంటే బలారాధన క్రమం కాబట్టి చెప్తున్నాం, కానీ లేకపోతే నూతన సంవత్సరం కదయ్యా, కొంచెం దీవెనల ఆశీర్వాదాలు మూటగట్టి మా నెత్తిన పెడితే మేము మోసుకెళ్తాం కదయ్యా, శబరిమల వెళ్ళినట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీవెన ఆశీర్వాదాలు అయ్యగారు ఇస్తారులేండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట్లాడుతున్న ఊరకయే ఏబుని యందు, ఊరకనే దేవుటయ్య గారు చర్చికి వెళ్తున్నారా? ఊరికే మాట్లాడుకుందాం ఇలాగ. ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అయ్యగారు ఏదో ఇస్తాడు, సంఘం ఏదో ఇస్తుందని కాదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి, నీకు నియమం అది, నీకు నియమించిన దైవజనుడు ఆయన, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు, దేవుని దాసులు, విశ్వాసులు, ఈ ముగ్గురు కలిస్తేనే సంఘం. ఈ మూడింటిలో దైవజనుడు, విశ్వాసులు దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ భక్తుడు అందరూ మోషేను బట్టి ఆ సముద్రములో ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిదే. యోబు యథార్థవంతుడును, నీతిమంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడే. అసలు ఇదిగో భూమి మీద యోబు వంటి మనుషుడు ఇక ఎవడును కూడా లేడన్నాడు కదా. మరి అపవాదికి చోటు ఇవ్వాల్సిన పనేంటి? అపవాది వచ్చి ఊరకనే యోబుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మానుసారంగా ప్రవర్తిస్తారు. శరీరసానులు శరీరమైన క్రియల మీద మనస్కరిస్తారు. మనసంతా శరీర క్రియల మీదే ఉంటది. ఆత్మ సంబంధమైనది తింటూ కూడా, ఆత్మ సంబంధమైనది తాగుతూ కూడా, శరీర సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంటే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోక ఇంకేముంటది? వీళ్ళు చేసిన పని కూడా అదే. అయితే భయభక్తులనేవి కలిగి ఉంటున్నావా, కనబరుచుతున్నావా? ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు అనేవి కలిగి ఉండాలి. అది నీ హృదయంలో ఉండాలి. హృదయాంతరంగాలను చూచే దేవుడు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు ఏం వేశాడంట? కలిగినంతటికి కూడా ఏం వేశాడు దేవుడు? ఎవరికి? యోబుకా? యోబుకు కలిగి ఉన్న భయభక్తులకు కంచె వేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన అడుగుతున్నది ఏంటయ్యా అంటే, నువ్వు సమస్తానికి కాపుదలను ఇచ్చావు, కాపాడుతున్నావు కాబట్టి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. లేకపోతే ఉంటాడా? నీ భక్తికి, నీ భయానికి కూడా ఒక్కోసారి పరీక్ష వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరీక్ష లేకుండా మాత్రం ఏ ప్రతిఫలం కూడా నీ దగ్గరికి రానే రాదు. మంచి వాగ్దానం వచ్చింది, చదువుకొని సంబరపడు. వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు పరీక్షలో ఖచ్చితంగా ఈ సంవత్సరం నిలబడ్డావంటే ఖచ్చితంగా వాగ్దానాన్ని పొందుకున్నట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ కంచె అట్ట ఉత్తరాదేవి సైడ్ వెళ్ళండి, గొర్రెల మందలకి కంచేసి ఉంటుంది చుట్టూ. ఒక్కసారి ఆ మండ అట్ట తీరాదా అన్నాడు. ఏం తీయమన్నాడు? కంచి అట్ట తీయమన్నాడు, అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తీశాను పో. నువ్వు అతనికి కలిగిన సమస్తానికే అధికారివి, అతనికి మాత్రము కాదు. అతనికి కలిగిన భక్తికి, భయానికి మాత్రం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగా అంటే ఇతని భక్తిలో విశ్వాసం ఉంది, ఇతని భక్తిలో భయం ఉంది, ఇతని భక్తిలో నమ్మకం ఉంది, దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేనిలో? భయభక్తులు కలిగి ఉండుటలు, కనబరుచుటలో కాదు. ఏబు కనబరచట్లా, కలిగి ఉన్నాడు అక్కడ. ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దెబ్బ కొట్టాడు.
షబాయిబులు వచ్చి ఎద్దులను గాడిదలను పొలంలో ఉన్న పనివారిని వాటిని లాక్కొని పనివారిని హతం చేసి వెళ్ళిపోయారు. రెండవసారి ఆకాశం నుండి అగ్ని వచ్చి గొర్రెలను పనివారిని సైతము కాల్చి బూడిద చేసింది. మూడోసారి కల్దీలు వచ్చారు, ఒంటెలను లాక్కొని పనివారిని అందరినీ కూడా ఖడ్గం చేత హతం చేసి వెళ్ళిపోయారు. నాలుగవసారి సుడిగాలి వంటి గాలి అరణ్యములో పుట్టి తన కుమారులు కుమార్తెలు విందు చేసుకొని సంతోషిస్తున్న సమయంలో ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇంటి నలుమూలన నలుగు పక్కల గాలి విసరగా ఆ ఇల్లు పడిపోగా అందులో వారు చనిపోయారు. సమస్తము కూడా ఏమైపోయింది? ఇప్పుడు కలిగి ఉన్న సమస్తానికి కూడా నష్టం కలిగిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం ఆఖరి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. నేను నా తల్లి గర్భములో దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను. యెహోవా నామమునకు దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన కుర్చీని తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏముంది ఇటు చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏబు భయభక్తులు కలిగి ఉన్నాడా? కనబరిచాడు. ఇప్పుడు ఎలా చెప్తున్నారు? సమస్తం పోయింది కాదండి, ఆస్తంతా పోయింది, బిడ్డలు పోయారు, మొత్తం కూడా ఒక దెబ్బకి ఇట్లా తుడిచిపెట్టి పోయింది అంటారు. నేను పుట్టక ముందు దీసేవన ఉప్పుని వచ్చిందంట, అట్లా పెట్టి తుడిచేసిందంట. మొత్తం కృష్ణా జిల్లాని మొత్తం కూడా ఇట్లా వెళ్ళిపోయిందంట. ఇట్లా తుడిచేసాడు ఒక దెబ్బకి అపవాది. ఎందుకు? కొద్దిగా నువ్వు వేసిన ఆ కంచె అట్ట తీయన్నందుకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏబు దగ్గర ఇప్పుడు ఏమీ కూడా లేదు. ఆస్తి పోతే పోయింది, కడుపును పుట్టిన బిడ్డలు కూడా పోయారు కదా, ఏడవడా? అదేంటి మరి? యెహోవాయే ఇచ్చును, యెహోవాయే. ఇది భయభక్తులు కలిగి ఉండటం అంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకోటి చూడండి, మొదటి అధ్యాయము 21, 22. ఏబు గ్రంథమేనమ్మా. 21, 22 అదేనా? ఓకే. 2, 4 నుంచి 10 వరకు చదవండి. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును ప్రాణమును కాపాడుకొనుటకై ఇంకొకసారి చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుని ఉండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మొదటేమో కలిగినంత సమస్తానికి కూడా వెళ్ళిపోయింది, అయినా భయభక్తులు వదల. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము. ఇప్పుడు ఏబు గారికి ఏం పుడుతుంది? అంతా పోయినా బహుధైర్యము పుడుతుంది. ఈ రెండవది ఏంటయ్యా అంటే ఆరోగ్యం. ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత జీవిత భాగస్వామి భార్య. ఇది ఒళ్ళంతా తగ్గికుంటున్నాడు, చెలపెంకులతో ఈడి దగ్గర ఏముంది, నా పుట్టింటికి పోతే పోలేదా అని ఒక మాట తలంచుకొని ఇంకేం చేస్తావులే అని దేవుడు దూషించి చచ్చిపోరాదా ఈ బతికే కంటే అని వల్ల నాకు సుఖమే ఉందలేరా బాబు, నువ్వన్న చావు లేక నన్న చంపంటారు. బహుధైర్యం పుట్టేస్తుంది కదా.
ఇంట్లో మాట్లాడుకునే మాటలు అంతేనా? ఎవరు మాట్లాడినట్టు చూస్తున్నారు నా ఇంకా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఏంటంటే ఆరోగ్యం. చిలాపెంకులతో గిక్కునే ఆరోగ్యం. ఆరోగ్యమా? అనారోగ్యం క్షీణించిపోయింది. ఇది చూసి భార్య అంటుంది కదా, ప్రమాణం చేసిన భార్య, జీవిత కాలమంతయు నీతోనే ఉంటానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నానన్న భార్య ఏం చేస్తుందంటే దేవుణ్ణి దూషించి మూర్ఖురాల్లాగా మాట్లాడు, మాక వెళ్తే వెళ్ళిపో అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకేం మిగిలి ఉంది? ఇంకేమి కూడా మిగిలి లేదు. ఇప్పటికి ఎన్ని అయినాయి? 2 అయిపోయినాయా? అయినా భయభక్తులు కలిగి ఉన్నాడా? మూర్ఖురాల్లాగా మాట్లాడకుండా నీ దారి వెళ్తే వెళ్ళిపో అన్నాడు. భయభక్తులు కలిగి ఉండుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది జీవపు ఊట. నా జీవం దేవునిలో ఉన్నదని గ్రహించాడు ఏబు. అది జీవపు ఊట. ఈ ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వదిగా చదివి ముగిచ్చేసుకుందాం. చూడండి, ఏబు గ్రంథం 3వ అధ్యాయం 6-7 వాక్యాలు. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. సంవత్సరపు దినములలో నేనొక దానిని అది హర్షింపకుండును గాక. 3:6-7 అంధకారము. ఒక్క నిమిషం తల్లి, అక్కడ ఒక మాట ఉంచుండదు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఏబు గ్రంథము ఒకసారి చూడండి, 4 చదవమ్మా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ నీ ప్రవర్తన యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? స్నేహితులు అడుగుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు ఆస్తిపాస్తులు, బిడ్డలు వెళ్ళిపోయారు. తర్వాత ఆరోగ్యము, భార్య వెళ్ళిపోయింది. 3వది ఎవరో? ప్రాణ స్నేహితులు. బాగున్నప్పుడు వచ్చేసి ఇంటికాడ కూర్చొని బల్ల ఎదుటి శుభ్రంగా భోజనం చేసేసి కుశల ప్రశ్నలు అడిగిన స్నేహితులు ఇళ్ళు. ఎప్పుడు? అన్ని ఉన్నప్పుడు. అన్ని ఉన్నప్పుడు అందరూ చుట్టాలే. ఏమీ లేనప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ నీ యథార్థత, నీ భక్తి, నీ భయము దేవునిలో కలిగి ఉండాలి. నీకు ఏమున్నను లేకపోయినను. అందుకే అంటున్నాడు, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే. ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 స్నేహితులు ఉన్నారు. ఏబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఎలిఫాజు, జోపారు, బిల్దాదు అని 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు 3 కూడా ఏబును ప్రశ్నిస్తున్నారు. ఇంకేముంది ఏబు, నువ్వు యథార్థ కలిగి ఉంటాకి నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? ఇంకా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారమైన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట నేర్చుకున్నాను. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడంటే తిరిగి పొందుకోగలిగినంత భయభక్తులు కలిగి ఉన్నాడు. యెహోవా ఇచ్చెను. ఆ మాట దేవునికి నచ్చింది. పోగొట్టుకున్న దానికంటే 2 దేవుడు అతనికి. పాట పాడతారు కదా, పాటలో అర్థం ఉంటుంది, అదైనా గ్రహిస్తారా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకే సాధ్యం. ఈ ఉదయకాల సమయమందు దేవుడు పలుకుచున్న మాటలు ఏంటాయి అంటే, ఈ నూతన సంవత్సరంలో నీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ఇదిగో సంఘము పక్షముగాను, నీ కుటుంబ పక్షంగాను, బిడ్డల పక్షంగాను నువ్వు ఎత్తి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా కనబర్చమాక,
కలిగి ఉండు. దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన గారికి నిండి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి మాటలు మనం విన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సంఘంగా ముందుకు నడుచుకున్నాం. దేవుడు తన కృప చేత ఈ పరిచర్యను దేవుడు దీవించును గాక. ఈ సమయంలో బలకు సిద్ధపడదాం. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి దగ్గర కూడా బల క్రమం ఉంది కాబట్టి టైం టు టైం మనం ముందుకు వెళ్ళిపోతాం. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఒక పాట పాడుతూ దేవుని సన్నిధిలో కనుక